అన్యాయం అయిపోతాడు, నా బిడ్డలు అన్యాయం అయిపోతారు. కానీ అక్క వాడు అన్న మాట నేను జీర్ణించుకోలేకపోతాను. అంతమంది ముందు పట్టుకొని ఒక ఆడగూతురి మీద కొడితే ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేదు అక్క. ఎంత చేశాను అక్క పార్టీ కోసం అక్క. నేను వచ్చి 8 నెలలు ఈ ఉద్యోగంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఏదో సహాయం చేస్తూనే ఉంటానక్క. అక్క అది ఊర్లో అందరికీ దండాలు, థ్యాంక్స్ అండి. మంచి బిరుదిచ్చారు, వసే గిసే అన్న బిరుదిచ్చారు. వాడు మీదకి వచ్చాడు. ఓకే అండి, అందరికీ బాయ్. వెంకటమాయ, సారీ మావయ్య, నేను వెళ్ళిపోతున్నా. శ్రీనివాసు, మ్యాగీ బాగా చదువుకోండి. నేను ఈ అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఈ అవమానం నాకు అవమానం, ఇది పెద్ద అవమానకరంగా బాధ ఫీల్ అవుతున్నాను. అంతమంది ముందు నేను ఒక కమ్మోరు అమ్మాయిని, ఒక కమ్మ పుట్టక పుట్టి, ఒక సామాజిక మధ్యతరగతి కమ్మ పుట్టక పుట్టి నేను ఒక మగ మనిషి నన్ను రోడ్డు మీద పట్టుకొని వసే గిసే పోవే, నీ అంతు తేలుస్తాను. నా అంతు నువ్వేంద్రా తేల్చేది, నా అంతు నువ్వేంద్రా, పైన ఉన్నాడరా, పైనోడు తేలుస్తాడా నీ అంతు, నువ్వేం తేలవద్దురా. ఒరే నీ బతుకు పైనోడు చూస్తాడు, పైన ఒకడు ఉన్నాడు వాడు చూస్తాడు. నువ్వేం బాధపడద్దురా రవి. ఒరే మైలా రవితేజ మగోడు మాదిరి మగోడు శంషేర్, నువ్వు నన్ను అన్నావు కదా, నీ అంతు నా భర్త తేలుస్తాడు. నీ అంతు నందిగా ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ తంగిరాల సౌమ్యక్క తేల్చింది. ఈ ఊర్లో నాయకులు నీకు సపోర్ట్గా ఉన్నారేమో, అరే నీకు సౌమ్యక్క తెలిసిద్దిరా, నీ అంతు సౌమ్యక్క తెలిసింది. శంషేర్గా నా కొడక నీ అంతు సౌమ్యక్క తెలిసింది. ఇప్పుడు నేను అన్న నా కొడక అని ఇప్పటి వరకు నిన్ను అనలేదు. నువ్వు నీ పొగరు నీ బలుపు కరువు పని ఇస్తే 10 మందికి చేయాలరా. ఒరే ముసలోళ్ళకి, ఇంట్లో ఉన్న ముసలోళ్ళకో, కాళ్ళు నడవలేని వాళ్ళకో దగ్గరలో పని పెట్టుకొని వాళ్ళకి సాయం చేయరా 10 సార్లు చెప్పుకుంటారు. అంతేగాని ఊర్లో ఇళ్ళల్లో కూర్చోబెట్టుకొని అందరికీ మచ్చలు ఏమని లేదురా. కరువు పని తింటే తిన్నావు, కానీ ఎదుటి వాళ్ళకి పిలివిచ్చి మాట్లాడు. నా చావుకి ముమ్మాటికి కారణం మైలా రవితేజ. నా చావుకి కారణం మైలా రవితేజ. అది ఏం చేసుకుంటావు చేసుకోమన్నావు కదా, నేను ఏం చేయలేను అనుకుంటున్నావు. వక్కిళ్ళు నాది ఒక్కిళ్ళనే కదరా నీకు అంత బలుపు, నేను ఒక్కదాన్ననే కదరా నీకు అంత బలుపు, ఏం చేయలేదనే కదరా నీకు అంత బలుపు. అయితే మరే మా నాన్న 32-33 సంవత్సరాల నుంచి చచ్చిపోయి, ఆడికన్నా గొప్పడువా మా తాత ఎంతమందికన్నా పెట్టండి డబ్బుని అసలు, ఆయనకన్నా గొప్పడువా. అట్టాంటి వాళ్ళే భూమిలో కలిసి